ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ 2011లోనే అందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్లు మాల, మాదిగ, సబ్ క్యాస్ట్లు ఉన్నాయి కూడా 2011లో ఒకటే కులం పేరు మీద వచ్చినాయి, మాదిగ, మాల అని చెప్పేసి. ఈ సెన్సెస్ ఎలా చేశారు? ఇప్పుడు పంబాల, మన్నె, మాల, మాలయ్య వారు ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు వీళ్ళని ఎలా కౌంట్ చేశారు? 2011లోనే క్యాస్ట్ సర్టిఫికెట్లు మారిపోయినప్పుడు ఉపకులాలు అని ఇప్పుడు మనం పిలుస్తున్న వాటిని ఎలా వాళ్ళు లెక్క పెట్టారు అనేది ఒక ప్రశ్న ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాదిగల గురించే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు చేసే వ్యాఖ్యల గురించి ఒక్కరు ఖండించట్లేదు. ఇప్పుడు మొన్న బీసీలకి, ఎస్టీలకి రిజర్వేషన్ శాతం పెంచినప్పుడు వినోద్ గారు ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా 18% పెంచాలి అని మాట్లాడితే అప్పుడు సీఎం గారు ఏమన్నారంటే, మాకు పెంచే అధికారం లేదు అని అన్నారు. ఎస్సీలకు మాత్రం ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఎస్సీల పట్ల వివక్ష ఉంది. ఆ మేధావులు కూడా చాలా మంది మాలలు వర్గీకరణకు అడ్డుపడుతున్నారు అని అంటున్నారు, కానీ మాలలను మందకృష్ణ గారు ఎలా తిడుతున్నారు అనేది మాత్రం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ వర్గీకరణ మేమైతే వ్యతిరేకం. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో లాస్ట్ పాయింట్, షమీం అఖ్తర్ గారి భాషలో, రాష్ట్ర ప్రభుత్వం భాషలో గ్రూప్ 3 3 గ్రూపులుగా వర్గీకరిస్తే, ఫస్ట్ గ్రూప్ మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ డిసడ్వాంటేజ్డ్ ఆర్ ఓవర్లుక్డ్ షెడ్యూల్ క్యాస్ట్. దానికి ఇచ్చిన శాతం 1%. ఎవడండి ఈయన? అత్యంత వెనుకబడిన వాళ్ళకు 1% ఇచ్చి న్యాయం చేస్తాడా? అత్యంత వెనుకబడిన వాళ్లకు గ్రూప్ 1లో చేర్చి 1% ఇచ్చి న్యాయం చేస్తాడు. అసలు బుద్ధి ఉందా ముఖ్యమంత్రికి? షమీం అఖ్తర్కు ఉందా? రెండవది, గ్రూప్ 2లో మోడరేట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లకు 9%. మరి ఇది మోస్ట్ సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అయిన వాళ్లకు 9% ఇచ్చి మోడరేట్లీ బెనిఫిట్ అయిన వాళ్లకు కాస్త తగ్గించు. ఇంకోటి, గ్రూప్ 3లో సిగ్నిఫికెంట్లీ బెనిఫిటెడ్ షెడ్యూల్ క్యాస్ట్ అని అంటాడు. అంటే ఆయన మెన్షన్ చేసిన దాంట్లోనే మీనింగ్లెస్ ఉంది. అత్యధికంగా వెనుకబడిన వాళ్లకు న్యాయం చేయాలంటే వాళ్ళకు 1% ఇస్తే న్యాయం జరుగుతుందా? 15% రావాల్సిన వాడిని ఎత్తుకెళ్ళి 1%కి నెట్టేస్తే అది న్యాయమా? ఇదన్నీ ఆలోచించాలి. అయితే చివరిగా మనము ఈ కార్యక్రమం ముగించుకునే ముందు, షమీం అఖ్తర్ రిపోర్ట్ అంతా కూడా బయాస్డ్గా కేవలం మాదిగలకు అనుకూలంగా ఇవ్వడానికి, వాళ్ళ పర్యటన సందర్భాలే కానీ, ఒక సంగారెడ్డికి జిల్లాకు విజిట్ చేసినప్పుడు షమీం అఖ్తర్ కమిషన్ దామోదర్ రాజ్ నరసింహ ఇంట్లో 3 గంటలు గడుపుతుందండి సంగారెడ్డిలో. ఏం సంకేతం ఇచ్చారు మీరు? మాదిగ సమాజానికి చెందిన, సామాజిక వర్గానికి చెందిన దామోదర్ రాజ్ నరసింహ ఇంట్లో కమిషన్ ఇంక్వైరీకి పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చోవాల్సిన కమిషను దామోదర్ రాజ్ నరసింహ ఇంట్లో ఉండి రిపోర్ట్ తయారు చేస్తుంది. దీనివల్ల ఏం తెలుస్తున్నది? మాదిగలకు అనుకూలంగా మాదిగలు ఇచ్చిన రిపోర్ట్లనే దీనిలో పొందుపరిచి రేవంత్ రెడ్డి గారు బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆ చట్టం చేసింది. కాబట్టి తప్పకుండా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాము. దాన్ని ఎందుకంటే ఆ ఫోటోలు కూడా మీడియాలో వచ్చినాయి, అవి మేమేదో చెప్పింది కాదు, ఫోటోల ద్వారానే చెప్తున్నాం. 3 గంటలు ఒక కమిషను మాదిగల ఇంట్లో కూర్చొని వచ్చి రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్ట్ ఏ విధంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది? ఖచ్చితంగా ఇది అంతా కూడా బయాస్డ్గా ఉందని అదొక్కటే స్పష్టంగా నిదర్శనంగా ఉన్నది. కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. కోర్టులో కూడా ఛాలెంజ్ చేసి భవిష్యత్తులో
దానికి వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా ఆందోళన చేయడమే కాకుండా తప్పక అంతిమంగా విజయం మాత్రం మేమే పొందమని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము. జై భీమ్, జై భారత్.